రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ అదే తీరు కొనసాగిస్తున్నారని రైల్వే స్టాండింగ్ కమిటీ చైర్మన్ అనకాపల్లి పార్లమెంటు సభ్యులు డాక్టర్ సీఎం రమేష్ తీవ్రంగా విమర్శించారు. అనకాపల్లి ఎంపీ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ మెడికల్ కాలేజీల పీపీపీ విధానంపై జగన్ లేనిపోని రాద్ధాంతం చేస్తున్నారని తెలిపారు. గుజరాత్, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో పీపీపీ విధానం సాఫీగా నడుస్తుందని, జగన్ అక్కడి మోడల్ చూసి మాట్లాడితే మంచిదని అన్నారు. జగన్ హయాంలోనే ఈ కాలేజీల టెండర్ల పేరుతో అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. ఒకసారి నాకు అవకాశం ఇవ్వండి, నేను ఈ రాష్ట్రంలో బాగు చేస్తానని చెప్పేసి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత 5 సంవత్సరాలు ఏ విధంగా చేశాడో గత ఎన్నికల్లో ప్రజలు రుచి చూపించారు. మళ్లీ 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 జగన్ వద్దు అనే విధంగా రాష్ట్రంలో దాదాపు ఒక సునామీగా ఈ రాష్ట్ర చరిత్రలో కంబైన్ రాష్ట్రంలో కానీ మన ఆంధ్రప్రదేశ్లో కానీ ఇంత డిఫరెన్స్ ఆఫ్ ఓటింగ్తో ఎప్పుడు కూడా ఎలక్షన్ జరగదు. తను ప్రభుత్వంలో ఉండి ఎలక్షన్ జరిగింది. చిత్తుగా ప్రజలు ఓడించారు. అతను అనుకున్నాడు, ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే ప్రామిస్ చేసిందో ఎలక్షన్లకు ముందు అవి ఎటువంటి పరిస్థితుల్లో చేయలేరు, ప్రభుత్వంలో నేనుండి చూశాను కదా ప్రభుత్వ పరిస్థితి, వీళ్ళు చేయలేరు, వీళ్ళు ఫెయిల్ అయిపోతారు అని అనుకున్నాడు. ఇక్కడ డబుల్ ఇంజిన్ సర్కార్ కేంద్ర ప్రభుత్వంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో ఇక్కడ ప్రభుత్వం నడుస్తుంది. చెప్పిన ప్రతి విషయము, ప్రతి ప్రామిస్ను కూడా నెరవేరుస్తుంది. చెప్పనేటివి కూడా చేస్తుంది. ప్రతి పండక్కి ఏదో ఒక స్కీమ్. ఇవన్నీ చూసి ఏదో ఒక సబ్జెక్ట్ కావాలి ప్రజలను డైవర్ట్ చేసేదానికోసం అని చెప్పేసి పీపీపీ పద్ధతిలో హాస్పిటల్స్ చేయకూడదు, మెడికల్ కాలేజీలు రాకూడదు అనే ఉద్దేశం. అసలు ఈ కాలేజీలు నువ్వు ఎప్పుడు జీవో ఇచ్చావు, ఎప్పుడు టెండర్లు పిలిచావు, నీ 5 సంవత్సరాల ప్రభుత్వ కాలంలో ఎంతవరకు చేశావు? ఒక్క పులివెందుల కాలేజీ తప్పితే ఎక్కడన్నా కాలేజీ కంప్లీట్ చేశారా? అది కూడా పూర్తి స్థాయిలో కాల.